ఓ దేవత దగ్గర భద్రంగా ఉంది చాలా. ఈ తాళెక్కడదక్క? పుట్టింటి వాళ్ళు చేయించిందా, అత్తింటి వాళ్ళు చేయించిందా? అంటే అది ఓహో, నిన్ను కట్టుకోబోయేవాడు ఈ తాళి కట్టబోయేవాడు ఇచ్చాడన్నమాట. అవును కదూ? ఇప్పుడు దాని గురించి ఎందుకు లేదు? అర్థమైందిలే అక్క. నువ్వు చెప్పకపోయినా ఎవరిచ్చారో ఎందుకిచ్చారో నాకు తెలుసు. వాళ్ళ ఆశ నీ ఆశ నెరవేరనివ్వను. ఆయన తాళి ఎవరిస్తే ఏముందిలే, అది ఎప్పుడు ఎలా ఎవరి మెళ్ళో పడాలో ఆ దేవుడు ముందే డిసైడ్ చేసుంటాడు. అందుకే నన్ను పంపించాడు. అదే నీ పెళ్లి దగ్గరుండి జరిపించమని. అయినా జాగ్రత్త అక్క, ఈ మధ్య ఒకరి కోసం చేయించిన తాళి మరొకరికి వెళ్ళిపోతున్నాయంట. అంటే నా కోసం చేయించిన తాళి నీ దగ్గరికి రావడం, నీది మరొకరి దగ్గరికి వెళ్ళడం అన్నమాట. అక్క, అలా జరిగితే దోషమంట, ఆ పెళ్లి జరగదంట. ఒకవేళ జరిగిన ఇప్పుడు అవన్నీ అవసరమా? మా అక్కకి రావాల్సిన తాళి వచ్చింది, కట్టాల్సిన వాళ్ళు కడతారు. కరెక్ట్ స్నేహ. అపర్ణక్క పక్క వాళ్ళ తాళి ఆశించేంత దుర్మార్గురాలు కాదు కదా. ఆమె మెళ్ళో పడాల్సిన తాళి పడుతుంది. అవును కదక్క? అవును. ఓ మాట అడుగుతాను, ఏమనుకో కదక్క? ఏంటది? నీలాంటి మంచి మనసున్న మనిషికి చెల్లెలుగా ఎలాగో పుట్టలేకపోయాను. కనీసం నిన్ను జీవితాంతం అక్క అని పిలిచే అదృష్టాన్నైనా ఇవ్వక్క ప్లీజ్. ఈ రోజు నుంచి నాకు ఇద్దరు చెల్లెళ్ళు. థ్యాంక్స్ అక్క. నీ పెళ్ళయ్యేంత వరకు నీతోనే ఉంటాను. నీ పెళ్ళ ఆపి తీరుతాను. నా తాలి నేను సొంతం చేసుకుంటాను. ఈ క్షణం నుంచి నువ్వు ఊహించిన విధంగా పనులు జరిగిపోతాయక్క. నీ మంచితనం గొప్పతనం చూసి జనాలు ముక్కు మీద వేలేసుకునేలా చేస్తాను. నువ్వేంటో నీ మనసేంటో అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. ఈ క్షణం నుంచి నీ మొహాన ఈ నవ్వు కనపడకుండా చేస్తాను. అదే, ఇంతకంటే ఎక్కువ ఆనందంతో నవ్విస్తానని చెప్తున్నానక్క. చాలిందు, నీకోసం నేనేం చేశానో నాకు తెలియదు, కానీ నా మీద ఇంత అభిమానం పెంచుకున్న నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి నీకు 2 పుట్టిళ్ళు. నువ్విక్కడే ఉండొచ్చు. థ్యాంక్స్ అక్క. నక్క నమ్మావు, నాశనం కాబోతున్నావు. పాపం పిచ్చా